రమణ భాషణం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నవంబర్ 4, 2023 రమణ భాషణములు అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ లోది లక్ష్మి గారు చదువుతూ వివరిస్తున్నారు. 262 62 డాక్టర్ సయ్యద్ ఏ మున్షి ప్రొఫెసర్, ముస్లిం ప్రొఫెసర్ సయ్యద్ అని ఆయన ఇక్కడ ఉన్నారు. ఆయన యొక్క ఒక విమర్శనాత్మకంగా ఉన్న ఫ్రెండ్ ఎదుర్కొంటున్నాడు ఆయన ప్రశ్నతో. మీరు మహర్షి ఏం మిరాకిల్ చేశారు? మీ మహర్షి సామాన్యమైన ప్రజలు యానిమల్స్ కంటే ఏం బెటర్ గా ఉండరు. దే ఆర్ మేడ్ మెన్. వాళ్ళు మనుష్యులుగా తయారు చేస్తారు. మేము కూడా బీయింగ్ ఓన్లీ హిస్ చిల్డ్రన్, ఆయన పిల్లలుగా ఆయనకి సమాధానం చెప్తూ మేము ఇక్కడ ఉన్నాం. రిఫ్రెషింగ్ పీస్ విత్ ఇన్, అంటే శాంతిని లోపల ఫ్రెష్ గా ఉంచుకోవడం అన్నది హయ్యెస్ట్ గా ఉన్న మిరాకిల్. మహర్షి ఆ శాంతి కలిగి ఉన్నారు. అంటే ఆయన అడిగాడు అనమాట, మీ యొక్క మహర్షి ఏమేమి మిరాకిల్స్ చేస్తున్నారు అన్నట్టుగా. అంటే అనంతమైన శాంతిని ఆయన కలిగి ఉన్నారు. తర్వాత ఏం చెప్పారంటే, సామాన్యమైన ప్రజలు యానిమల్స్ కంటే ఏమి బెటర్ కాదు, వాళ్ళని మనుష్యులుగా తయారవుతారు. ఆయన పిల్లలు అవడం వల్ల ఆయన యొక్క బలంతో, విత్ స్ట్రెంగ్త్ బై మహర్షి, ఆ స్ట్రెంగ్త్ మాకు వస్తుంది అంటూ ఆయన చెప్పారు. మహర్షి అటువంటి శాంతితో ఉంటారని. అదేమిటి మనకి, వాట్ ఈస్ దట్ టు అస్ అని ఆయన అడిగాడు. అప్పుడు నేను ఆన్సర్ చెప్పాను. ఇక్కడ వచ్చినటువంటి విజిటర్స్ అందరిపైన అటువంటి శాంతే షేర్ అవుతోంది. మిస్టర్ పాల్ బ్రంటన్ ఆయన ఏంటి మెన్షన్ చేశారంటే, తన పుస్తకంలో అదే విషయాన్ని మెన్షన్ చేశారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మహర్షి యొక్క ప్రజెన్స్ లో ఫీల్ అవుతూ ఉంటాం. ఈ రకంగా మొత్తం సంభాషణ శ్రీ భగవాన్ విత్ ద ఫాలోయింగ్ ఎడిషన్, అంటే వాజ్ మెన్షన్ టు శ్రీ భగవాన్. ఈ విధంగా ఇంకా మాట్లాడేశారు. పరశురామ ఏం చెప్పాడంటే, ఆయనకి ఒక రకమైన రిఫ్రెషింగ్ శాంతి అన్నది తనలో ఆయన సంవృత్త అనే ఆయన్ని కలిసినప్పుడు మార్గంలో కలిసి వచ్చింది. ఆయన అందుకనే ఆయన గొప్ప సెయింట్ అని తెలుసుకున్నాడు. అలాంటి పీస్ అన్నది, అంటే శాంతి అన్నది, అది కేవలంగా ఒక మహాత్ముడి యొక్క సన్నిధానంలోనే వస్తుంది. ఇంకేమైనా ఉందా అని అడిగారు. అంటే భగవాన్ ఏం చెప్పారంటే, మాధవ సెయింట్ అంటే ఆయన తత్వరోయా అనే ఆయన భారణి ఆన్ హిజ్ మాస్టర్స్ స్వరూపానంద, అంటే మాస్టర్ స్వరూపానంద మీద ఆయనేమో భారణి అని రాశారట. పండిట్స్ ఏంటంటే అబ్జెక్ట్ చేశారు ఆయన రాయండాన్ని. అదేంటంటే, such as have killed more than 1,000 elephants in battle. అంటే ఇట్ వాజ్ రిజర్వ్డ్ టు సచ్ యాజ్ హ్యావ్ కిల్డ్, అంటే ఎవరైతే యుద్ధంలో వేల కొలది ఏనుగుల్ని చంపేస్తాడో వాళ్ళ కోసమే ఇది. స్వరూపానంద అన్న ఆయన మాత్రం ఒక ఐడిల్ గా ఉన్న వ్యక్తి. ఆయన ఎక్కడో కూర్చున్నాడు తెలియకుండా, ప్రజలకు తెలియకుండా. ఆ రకమైనటువంటి పనే అంటే గైరిక్ అనేది అలా, అంటే అటువంటిది అతనికి పనికిరాదు అని. అప్పుడు తత్వరోయార్ ఏమడిగాడంటే, ఆయన మాస్టర్ ముందు అందరినీను అసెంబుల్ అవ్వమన్నారు. ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళు చూడగలరు, ఆయన 1000 ఎలిఫెంట్స్ ని ఒకేసారి చంపగలరా లేరా. అలాగే వాళ్ళందరూ ఆయన ముందు అసెంబుల్ అయ్యారు. ఆయనకి ప్రత్యక్షం అవగానే వాళ్ళేమోని రిమైన్ ఇన్, అంటే మౌనంగా అయిపోయారు. అలాగే బ్యూటిఫుల్ పీస్, మంచి శాంతంతో నిండిపోయారట. కొన్నాళ్ల పాటు ఏ రకమైన చలనం లేకుండా. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ యొక్క తెలివి వచ్చిందో వాళ్ళకి, వాళ్ళేమో
ఆ మాస్టర్ గారికి ఆ శిష్యులకి కూడా నమస్కరించారు. ఏమిటి చెప్తూ, వాళ్ళకి కావలసిన కంటే ఎక్కువ తృప్తి వచ్చిందని. స్వరూపానంద ఆ వారియర్స్ యుద్ధ వీరుల కంటే ఎక్కువగా ఉన్నాడు. ఆయన అందరి యొక్క అహంకారాలను తీసేయగలుగుతున్నాడు. మచ్ మోర్, అది ఇంకా కూడా చాలా గొప్ప పని అన్నమాట. అంటే ఒక 1000 ఎలిఫెంట్స్ ని చంపడం కంటే వాళ్ళ అహంకారాలు తీయడం ఇంకా పెద్ద పని. మహర్షి ఏమన్నారంటే, ఇక్కడున్న నీతి చాలా క్లియర్ గా ఉంది. శాంతి అన్నది అదే చాలా ముఖ్యమైనటువంటి విషయం మహాత్ముడి యొక్క ప్రెజెన్స్ అంటే సమక్షంలో అని చెప్పారు. డాక్టర్ సయ్యద్ అడుగుతున్నారు, శ్రీ భగవాన్ ఏం చెప్తున్నారంటే హార్ట్ అన్నదే సెల్ఫ్ అని. అంటే మానసిక తత్వశాస్త్రం ఆ ఎన్వి, జెలసీ, మ్యాలిస్ అంటే చెడు అభిప్రాయాలు, ఇవన్నీ కూడా ఈ ప్యాషన్స్ అన్ని అవి హృదయంలో ఉంటాయని. ఈ 2 స్టేట్మెంట్స్ ని ఏ విధంగా రికన్సైల్ చేయాలంటే సమన్వయం చేసుకోవాలి. అప్పుడు ఈ మొత్తం విశ్వం అంతా మహర్షి చెప్తున్నారు ఒకే ఒక పిన్ హోల్, ఆ హార్ట్ లో ఉన్న పిన్ హోల్ లో ఉంది. అంటే కాస్మాస్ ఈస్ కంటైన్డ్ ఇన్ వన్ పిన్ హోల్. అక్కడ ప్యాషన్స్ అంటే భావావేశాలు అన్నవి కాస్మాస్ లో భాగాలే. అవే అవిద్య. అవిద్య అంటే అది ఒక మాయ లాంటిదే. ఎవరైతే మాయలో లేరో, భ్రాంతిలో లేరో, మాయ అంటే అవిద్య మాయ వంటిదే. షీ హూ ఇస్ నాట్ ఈజ్ మాయ. అంటే షీ హూ ఇస్ నాట్ అంటే ఇల్యూషన్, భ్రాంతి అన్నమాట. అదే విధంగా ఏదైతే లేదో అది అజ్ఞానమే. అందుకని క్వశ్చన్ అన్నది ఆ ప్రసక్తే లేదు. ఏదేమైనా ప్రశ్న ఏమిటంటే, క్వశ్చన్ ఆస్క్, ప్రశ్నించారు. దెన్ ఆస్క్ హూజ్ ఈజ్ ద సబ్జెక్ట్ అండ్ దేర్ విల్ బి నో ఆబ్జెక్ట్. ఎవరిది సబ్జెక్ట్ అని అడగండి, అక్కడ ఆబ్జెక్టే ఉండడు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే అవిద్య అన్నది మాయ లాంటిదే. ఎవరికైతే అంటే హూ ఈజ్ నాట్, ఎవరైతే లేరో అదే అవిద్య అంటే మాయ, అదే భ్రాంతి. అంటే అది దానికి అస్తిత్వం లేదు కదా. అదే విధంగా ఏదైతే లేదో అదే అజ్ఞానం. అందుకని క్వశ్చన్ అనేది అక్కడ ఉండదు. ఏదేమైనా క్వశ్చన్ వచ్చింది గనక ఎవరికి అవిద్య. అవిద్య అంటే అజ్ఞానం. అందులో సబ్జెక్టు ఆబ్జెక్టు కూడా ఉన్నాయి. బికమ్ ద సబ్జెక్ట్ అండ్ దేర్ విల్ బి నో ఆబ్జెక్ట్. మీరు సబ్జెక్ట్ అవ్వండి, అక్కడ ఆబ్జెక్టే లేదు అని మహర్షి చెప్పారు. వాట్ ఈజ్ అవిద్య అంటే ఆయన అడిగారు. అవిద్య అంటే అంటే ఆత్మతత్వాన్ని తెలియకపోవడమే అవిద్య. ఎవరికి ఆ సెల్ఫ్ అన్నది తెలియట్లేదు. ఆ సెల్ఫ్ అన్నది అంటే మనకున్న ఈ నేను అన్నది అసలు నేనునికి అజ్ఞానంతో ఉంది, తెలియకుండా. అసలు 2 ఆత్మలు ఉన్నాయా అని అడుగుతున్నారు మళ్ళీ. అప్పుడు అని అడిగి అక్కడ అంతమైపోయింది ఆ క్వశ్చన్. తనలో భాగంగా భగవాన్ ఈ ప్రపంచాన్ని చూస్తున్నారా? ఆయన ప్రపంచాన్ని ఏ విధంగా చూస్తారు అంటే మహర్షి అన్నారు, ఆత్మ ఒక్కటే ఉంది, ఇంకేమీ లేదు. ఏదేమైనా ఇది ఇగ్నోరెన్స్ కారణంగా దీన్ని వేరువేరుగా చెప్తున్నాం. ఈ డిఫరెన్సియేషన్ అంటే దీన్ని వేరువేరుగా చెప్పడం అనేది 3 రకాలు. ఆఫ్ ద సేమ్ కైండ్ అంటే ఒకే రకమైనటువంటిది, ఆఫ్ ఎ డిఫరెంట్ కైండ్ వేరువేరుగాను, యాజ్ పార్ట్స్ ఇన్ ఇట్ సెల్ఫ్ దానిలో పార్టీగాను. అంటే 3 ఫోల్డ్ అంటే ఆఫ్ ద సేమ్ కైండ్ అదే రకం, దానికి వేరుగా, అందులో భాగాలుగా. ఈ ప్రపంచం అన్నది ఇంకొక సెల్ఫ్ కాదు, దానికి పోలిన సెల్ఫ్ ఏం కాదు. అది సెల్ఫ్ కంటే వేరేగా లేదు, లేదా అందులో భాగం కానే కాదు. అయితే ఈ సెల్ఫ్ లో ఈ ప్రపంచం అన్నది సెల్ఫ్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది కదా. రిఫ్లెక్షన్ అవ్వాలంటే అక్కడ ఒక వస్తువు ఉండాలి, ఒక ప్రతిబింబం ఉండాలి. కానీ సెల్ఫ్ కి ఈ రకమైన తేడాలే లేవు. అయితే భగవాన్ ప్రపంచాన్ని చూడలేదా? వాట్ డూ యూ మీన్ బై భగవాన్? మీ ఉద్దేశంలో భగవాన్ అంటే ఎవరు?
ఏ జీవ అడ్వాన్స్ మోర్ దెన్ ఒక జీవుడు మాకంటే బాగా పురోభివృద్ధి చెందిన జీవుడు. నేనేమో డిస్కస్ అంటే అప్పుడు మీ జీవ మీకు అర్థం అవుతే మీరు ఇతర జీవాల్ని కూడా అర్థం చేసుకోగలరు అన్నారు మహర్షి. అంటే ఆ క్వశ్చన్ నేను ఇప్పుడు డిస్కస్ చేయాలనుకోవట్లేదు, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. మాకు దయచేసి సూచనలు ఇవ్వండి. మీరు నేర్చుకోవాలని కోరిక ఉంది గనక డిస్కషన్ అనేది తప్పనిసరి. ఇవన్నీ బయటకు పక్కన పడేయండి. మీ నిద్రను చూడండి. అప్పుడు మీకు నిద్రలో బంధాలు ఉంటున్నాయా? అక్కడ మీరు ఏదైనా విడుదల అంటే విముక్తి, ముక్తి కోసం ఏమైనా వెతుకుతున్నారా? శరీరంగా మీరు దాన్ని తెలుసుకుంటున్నారా? ఈ నేను బంధితుణ్ణి అన్నది శరీరంతోటే ఉంది, లేకపోతే బాండేజే లేదు. అక్కడ ఏ మెటీరియల్ మనని బైండ్ చేయట్లేదు. ఎవరు మనని ఇంకెవరు కూడా మన ఏమి బంధించట్లేదు. ఇవన్నీ ఇలా కనిపిస్తున్నాయి. అవి కేవలంగా జాగరూక అవస్థలు. ఎవరికి కనిపిస్తున్నాయని చూడండి అంటే క్వశ్చనర్ మనస్సుకి అన్నారు. మనస్సును చూడండి, దానికంటే వేరేగా మీరు నిలబడ్డారు. యు ఆర్ నాట్ ద మైండ్, మీరు మనస్సు కాదు. అండ్ ద సెల్ఫ్ విల్ రిమైన్ ఎవర్, అక్కడ సెల్ఫే ఉన్నాడు శాశ్వతంగా. అంటే భగవాన్ పరిణామంలో విశ్వాసం ఉందా అని అడిగారు. ఎవల్యూషన్ అనేది ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి, అసలు తేడాలే లేనప్పుడు అక్కడ ఎవల్యూషన్ ఎలాగా ఉత్పత్తి అవుతోంది? ఎందుకని కృష్ణుడు చెప్పాడు, ఎన్నో రకాలైన జన్మల తర్వాత అన్వేషకుడేమో జ్ఞానాన్ని పొందుతాడు, ఆయన ఆ విధంగా నన్ను తెలుసుకుంటాడు. అక్కడ పరిణామం ఉన్నది కదా, ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి అని క్వశ్చనర్ అడిగాడు. భగవద్గీత ఏ విధంగా మొదలైంది? నేను గాని మీరు గాని అక్కడ లేరు, ఈ రకమైన ముఖ్యులు గాని ఎవరూ లేరు. అదేమీ పుట్టబడలేదు, అది చనిపోను లేదు. అందుకనే పుట్టుక లేదు, చనిపోవడం కూడా లేదు. ప్రెజెంట్ అన్నది లేనే లేదు. మీరు చూసినట్టుగా సత్యం ఒక్కటే ఉన్నది, ఉండేది, ఉన్నది, అదే ఉండబోయేది, అది మారండి. తర్వాత అర్జునుడు అడిగాడు శ్రీకృష్ణుని, ఆదిత్యుడి కంటే ముందు అంటే సూర్యుడి కంటే ముందు మీరు ఎలా జీవించారు? అప్పుడు కృష్ణుడు అన్నాడు అర్జునుడిని చూస్తూ, అర్జున తనని అంటే పరిమితం చేస్తున్నాడు ఈ స్థూల శరీరాన్ని. అదే విధంగా ఆయన మాట్లాడేది. ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎవరైతే భిన్నత్వాన్ని చూస్తున్నారో వాళ్ళకే సూచనలు ఇవ్వాలి. నిజానికి ఏ బంధము లేదు, ముక్తి లేదు తనకు గాని ఇతరులకు గాని జ్ఞాని యొక్క దృష్టిలో. అయితే అందరూ ముక్తులై ఉన్నారా? ఎవరు? అందరూ ఎవరు? అసలు లిబరేషన్ అనేది లేనే లేదు. అసలు బంధం ఉంటే కదా ముక్తి అన్నది, విడుదల. అసలు బాండేజే లేదు, అందుకని ముక్తి కూడా లేదు. అయితే ఈ జన్మల నుంచి పరిణతి చెందాలంటే అభ్యాసం అవసరం కదా. సంవత్సరాల కొద్ది అభ్యాసం అని క్వశ్చనర్ అడిగాడు. అభ్యాసం అన్నది లోపలున్న శాంతిని ఏది అడ్డకుండా చేసేది. సంవత్సరాలంటూ ఏమీ లేవు. ఇది మీరు ఆపండి. మీ యొక్క ఆలోచనని ఈ క్షణంలో మీరు ఆపండి. మీరు అప్పుడు మీ సహజ స్థితిలో ఉంటారు. మీరు అభ్యాసం చేసినా లేకపోయినా అంటే ఈ క్షణమే మీరు ఆ స్థితిలో ఉంటారని చెప్తున్నాను. ఇంకొక ఆయన అడిగారు, అలాంటప్పుడు అందరూ సెల్ఫ్ని ఎందుకండి గ్రహించలేకపోతున్నారు? అదే ప్రశ్న ఇంకొక రకంగా అడుగుతున్నారు. ఈ ప్రశ్న మీరు ఎందుకు అడుగుతున్నారు?
ఈ ప్రశ్నలు మీరు అడిగినంత కాలం అభ్యాస అన్నది మీకు అవసరము, యు రిక్వైర్ అభ్యాస అన్నట్టుగా తెలియజేస్తోంది. మేక్ ఇట్ అంటే ప్రశ్న అడగడానికి కూడా అభ్యాసం అన్నమాట. కానీ ఏ ప్రశ్నలు లేకుండా ఉండడం, ఏ సందేహాలు లేకుండా ఉండడమే సహజ స్థితి. భగవంతుడు మనిషిని సృష్టించాడు, మనిషి భగవంతుడిని సృష్టించాడు. వీళ్ళిద్దరూ కూడా రూపాలని సృష్టించారు, నామరూపాలని. నిజానికి భగవంతుడు గాని మనిషి గాని సృష్టించబడలేదు. ఇక్కడి కాపుదాం. 264 వరకు చదువు. ఎక్కడైనా సందేహం ఉందా? 262 నుంచి చదివాను కదా. వసంతలత చెప్తావా? ఒక ముస్లిం ప్రొఫెసర్ నుంచి చెప్పాలి. అదే కొంచెం చూస్తున్నాను. ఫస్ట్ 262 టాక్ లోని ఆయన చెప్పింది ఏంటంటే లోపల ఉండేటువంటి శాంతి అనేది, శాంతి అది మనకి ఏంటి గొప్పతనాన్ని ఇస్తుంది. అంటే అదే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మిరకులు. మనలో శాంతి ఉన్నట్టయితే పూర్తి సరౌండింగ్స్ అన్ని రేడియేట్ అవుతాయి శాంతితో. అప్పుడు ఒక కథ అతను చెప్పారు, ఎవరు ఒక ఆయన, అదే పరశురాముడి గురించి చెప్పారు. సంవృత్తుడు, ఇది మనం చదివాము త్రిపుర రాజుల్లో. ఆ సంవృత్తుడు పిచ్చివాడిలా కనిపిస్తాడు, కానీ ఎంత మనసులోనే ఏంటంటే కంప్లీట్ ఆనంద స్థితిలోనే ఎప్పుడు ఉంటాడు. సో ఆ విషయాన్ని ఇక్కడ డిస్కస్ చేసి తర్వాత అన్నారు, ఒక భరణి అనేటువంటి భారణి అదో అలాంటి దాన్ని కంపోజ్ చేశాడు తన తాలూకా గురువు కోసం. అలాగే పాల్ అయితే బ్రెంటన్ మెన్షన్ చేశారని. ఇది అదేలే. అంటే ఒక మధ్వ సెయింట్ తత్వరోయర్ అనే అతను తన గురువు అయినటువంటి స్వరూపానందుడి గురించి మీద ఒక పానిజిరిక్ అంటే అప్రిషియేట్ చేసేటువంటి పోయం ని క్రియేట్ చేశాడు. చేస్తే మిగతా పండితులందరూ దాన్ని అబ్జెక్ట్ చేశారు. అలాంటి నువ్వు రాసినటువంటి ఆ గొప్ప భరణి అనేది ఒక 1000 ఏనుగుల్ని చంపగలిగే శక్తి ఉండేటువంటి గొప్పవాడి కోసం అది వర్తు. అలాంటి వాళ్ళ కోసం రాయాలి. కానీ మీ గురువు నార్మల్ గా ఏదో ఐడియల్ గా ఇలా కనిపిస్తాడు, అలాంటి వాడి కోసం నువ్వు ఎలా రాసావు అంటే, అతనేమో అయితే మా గురువు గారి దగ్గరికి మీరు రండి అని అందరినీ పిలిచాడు. వాళ్ళందరూ వచ్చిన వెంటనే కొన్ని రోజుల పాటు కంప్లీట్ గా శాంతంగా అయిపోయారు. మాట అంటే కంప్లీట్ గా డమ్ స్ట్రక్, ఎక్కడ మాట కూడా వాళ్ళ నోట్లోంచి రాలేదు. అంత వాళ్ళ మనసులన్నీ కంప్లీట్ శాంతిలో మునిగిపోయాయి. అప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే, ఎన్ని అహంకారాలు, ఈ అహంకారాలు నష్టం చేయడం అంటే, వాళ్ళు అలా శాంతిలో మునిగారు అంటే వాళ్ళలో ఏ అహంకారం లేకుండా కంప్లీట్ గా ఆత్మతత్వంలో మునిగిపోయారు. ఆ విషయం గొప్పది. ఒక 1000 ఏనుగులు చంపడం కన్నా ఈ 1000 అహంకారాలను చంపడం అనేది చాలా కష్టమైనటువంటిది. అది ఆ స్వరూపానంద గారు చేశారు. కాబట్టి డెఫినెట్ గా నువ్వు రాసినటువంటి ఇది మంచిదని వాళ్ళు ఒప్పుకున్నారు. అది భగవాన్ మనకి చెప్పింది ఏంటంటే, శాంతి అనేదే అన్నిటికంటే గొప్ప విషయము. అది ఎవరి మహాత్ముడి తాలూకా ప్రెసెన్స్ లో మనం ఉంటామో ఆ మహాత్ముడు ఎప్పుడు మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తా అంటే, మహాత్ముల్లో ఉండేటువంటి ఆ శాంతి స్థితి మనకి కన్వే అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు మనం అందరం దాంట్లో ఉంటాం. అదొక్కటే క్రైటీరియా, అదొక్కటే పారామీటర్ ఎవరు మహాత్ముడా కాదా అని చెప్పడానికి. అది అతది ఒక. రెండోది ఏంటంటే, అది ఆత్మ ఒక్కటే ఉంది, దానికి వేరే
అతను హార్ట్ గురించి చెప్తాడు. సైకాలజీ హార్ట్ లోనే అన్ని రకాలైనటువంటి ద్వేషం, ప్రేమ ఇలాంటివన్నీ రాగాలు అన్ని ఫీలింగ్స్ అన్నిటికీ స్థావరం అదే. మీరేమో ఆత్మకి కూడా స్థావరం హృదయం అని అంటున్నారు. ఈ రెండింటిని మీరు ఎలా సమన్వయం చేస్తారు అని అడిగితే అతను అన్నారనమాట, మొత్తం అంతా ఈ ప్రపంచం అంతా ఈ యూనివర్స్ అంతా ఒక్క చిన్న హార్ట్ లో ఉండే పిన్ హోల్ లోనే ఉంది. ఈ చెప్పేటువంటి ద్వేషం, ఏ ఫీలింగ్స్ అయ్యే జలసి, ప్రేమ, ద్వేషం, కోపం ఇలాంటివన్నీ అందులో అందులో వాటి తాలూకవే. అదే దీస్ ప్యాషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద కాస్మోస్. అవన్నీ అవిద్యకు సంబంధమైనవి, అజ్ఞానం వల్ల వచ్చేవే. అది కూడా పార్ట్ ఆఫ్ ది సెల్ఫ్ అని అతను చెప్పారు. ఎక్కడి నుంచి అవిద్య వస్తున్నది అంటే అది ఒక రకమైన మాయా ప్రవృత్తి. నువ్వు అడుగు ఎవరికి ఈ అజ్ఞానం ఉన్నది అని అంటే, అజ్ఞానం ఎవరికి ఉన్నది అని నువ్వు ఆలోచించుకున్నప్పుడు ఎవరు ఎవరిది అంటే సబ్జెక్టు ఆబ్జెక్టు రెండు ఉంటాయి. కానీ ఆత్మకు అనేది సబ్జెక్టు ఆబ్జెక్టు అనేది లేనే లేవు. అది అంటే వేరే దానికి వేరేగా ఇంకేమీ లేదు. అదొక్కటే ఉన్నది. మిగతావన్నీ అందులో ఉండేటువంటి భాగాలే అని చెప్పారు. ఆ విద్య కూడా, అజ్ఞానం కూడా అందులో ఉండేటువంటి ఒక భాగమే. ఎందుకంటే మనం అవిద్య, అజ్ఞానం అంటాం. ఎవరికి అజ్ఞానం? సెల్ఫ్ కి అజ్ఞానం ఉంటుందా? ఉంటే దానికే ఉండాలి. కానీ ఆ రెండు ఉండవు కదా అని చెప్పి ఆయన అలాగా చెప్పారు. అదేంటది? హూ ఈజ్ ఇగ్నోరెంట్ ఆఫ్ ద సెల్ఫ్? ద సెల్ఫ్ మస్ట్ బి ఇగ్నోరెంట్ ఆఫ్ సెల్ఫ్. కానీ రెండు సెల్ఫ్ లేనే లేవు కదా, ఉన్నది ఒకటే. మిగతా అవన్నీ కూడా అందులోటువంటి భాగాలే అన్న విషయాన్ని ఆయన అలా చెప్పారు. ఆ తర్వాత ఏదో ఈ ప్రపంచం అది చెప్తున్నారు. అది వరల్డ్ అనేది అది ఆ థర్డ్ది మాత్రం అంతగా ఎద్ది లేదు. కానీ అందులో ఒక విషయం ఇంకా చెప్పింది ఏంటంటే బాండేజ్. మనకి పడుకున్నప్పుడు ఏమీ తెలియదు. అంటే మనం కంప్లీట్ గా ఈ శరీరం నుంచి బయటకు వచ్చేస్తాము. అందుకని మనకు ఆనందంగా ఉంటుంది. అక్కడి నుంచి బయటికి అసలు నిజంగా ఆ స్థితి నుంచి బయటికి రావడానికి ఇష్టమే ఉండదు. ఈ బంధం అనేది ఎప్పుడు మనం లేచినప్పుడు తెలుస్తుంది. ఆ బంధం దేంతో కలిపి అసోసియేట్ అయ్యింది? నీ తాలూకు బాడీ. అంటే బాడీ ఉంటేనే ఈ బంధం అనేది తయారవుతుంది. ఆ బంధం అంటే ఏదో ఒకటి బైండ్ చేసేది ఉండాలి కదా. ఆ బైండ్ చేసే ఫ్యాక్టర్ నీ తాలూకు దేహమే. అది దాని వల్ల నువ్వు ఈ బాండింగ్ అసలు లిబరేషన్ ఎవరికి అని కూడా అడుగుతున్నారు. లిబరేషన్ లేదు, ఏమీ లేదు. మనం ఏదైతే హిండర్ చేస్తున్నదో ఆ ఆనంద స్థితిని తెలుసుకోకుండా ఉండడానికి అదే అంటే అదే అభ్యాసం అని అన్నారు. అదే అభ్యాసం ఎవరి కోసం, ఏమిటి అని అసలు అభ్యాసం అనే క్వశ్చనే లేదు. ఎప్పుడూ మనం లిబరేటెడ్ స్థితిలోనే ఉన్నాం. మనం అనవసరంగా ఈ బంధాలన్నీ క్రియేట్ చేసుకొని మనం బంధితులుగా ఫీల్ అయ్యి దాని నుంచి మళ్ళీ లిబరేట్ అవ్వాలని అనుకుంటాం. సో అలా నువ్వు అనుకోవడమే నీ తాలూకు భ్రాంతి. ఆ భ్రాంతే నీకు అడ్డుపడుతుంది. అదర్వైజ్ దీనికి అదే భగవద్గీతలో చెప్పినట్టుగా దీనికి పుట్టుక అనేది చావు లేదు, ఏమీ లేదు. అది అక్కడే ఎప్పుడు ఉంటుంది. దానికి కాలంతో ప్రసక్తి లేదు అని. ఇలాంటివి ఏదో కొంత అంటే మీ మనస్సు నువ్వు చూడంటాడు. నీ మనస్సు కంటే నువ్వు ఎలూఫ్ గా ఉన్నావు. నువ్వు మనస్సు, నువ్వు ఆత్మయే అని చెప్తున్నారు. అంటే అదే కదా అంటారు. నువ్వు మనస్సు నుంచి బయటకు వచ్చి చూడు ఏమిటవుతున్నదో ఎక్కడ. అప్పుడు నీకు నీ నువ్వు ఎవరు ఏమిటో తెలుస్తుంది అని. ఆ సెల్ఫ్ అంటే, ఆత్మ అంటే ఏమిటో తెలియడానికి. తర్వాత ఈ అభ్యాసం అనేది విషయంలో మాత్రం అది మనం బంధాలను క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మనం ఈ అభ్యాసం కొన్నాళ్ళు పోయిన తర్వాత బాగుంటుంది, కొన్ని జన్మల తర్వాత నార్మల్ గా అవుతాం, ఇలాంటి ఐడియాస్ పెట్టుకుంటాము. అంచేత ఈ రెండు ఒకటే అని అన్ని అందులోనే ఉన్నదంతా ఆత్మే అని చెప్పడం. ఇప్పుడు మనం చేసుకున్న భగవంతుడు పూజలు పునస్కారాలు ఇవన్నీ ఏంటంటే మనం తయారు చేసుకున్నవే తప్ప అవే బంధాలు, అవే
వాటిని తొలగించుకుంటే ఆ ఉన్నది ఎప్పుడు అక్కడే ఉన్నది అని. అయితే ఇవన్నీ చెప్పడానికి ఏదో అలా చెప్తున్నాం కానీ దీని అనుభవం అనేది చాలా కష్టం అది. అది ఏదో మెల్లిగా కొంచెం కొంచెం కష్టపడితే ఏదో కొంత అర్థం. అవును, బానే ఉంది. అంటే ఇంకా అర్జునుడికి కృష్ణుడు అది కూడా చెప్పాడు. అది అది జ్ఞాపకం ఉంది నాకు. అంటాడు కదా, నీకెలా తెలుసు నువ్వు ఆదిత్యుడి కంటే ముందు పుట్టలేదు కదా, నీవు ఎలా చెప్పగలవు అంటే నీ జన్మల గురించి అంటే, అప్పుడు కృష్ణుడు అంటాడు కదా, నీకు తెలియదు, నీ జన్మ ఒక్కటే నీకు తెలుసు, కానీ నాకు అన్ని అది జన్మలు అన్ని జన్మల జ్ఞాపకం ఉన్నది. అన్ని జన్మల జ్ఞాపకాలు ఉన్నాయి. అంటే అందరూ లిబరేషన్ లో ఉన్నారా అంటే అందరూ ఎవరని అడిగారు. అసలు ముక్తి బంధము మోక్షము బంధము లేనే లేవు అని. అయితే మరి ఎన్నో జన్మల ద్వారా పరిణతి ఉంటుంది అని చెప్పారు కదా, అభ్యాసం ద్వారా. పరిణతిని కూడా అతను అన్నారు. ఇవల్యూషన్ అనేది దేనికి ఎవల్యూషన్? ఏదైనా ఒకటి తక్కువ ఉండి ఎక్కువ ఉంటే అప్పుడు ఇవల్యూషన్. కానీ అలా కాదు, ఏదైనా రెండు ఉంటే కదా, భిన్నం అన్నది లేనే లేదు, డిఫరెన్షియేషన్ లేదు. అంటే ఎప్పుడు అదే స్టేట్ లో ఉండేదే అని. అంటే ఆత్మకి ఉంది అని. అవును, మారడం అనేది ఉండదు కదా అది. అయితే ఇంకొక వ్యక్తి అడిగారు, అయితే అందరూ కూడా సెల్ఫ్ రియలైజ్ చేయాలి అని ఎందుకు అంటున్నారు అంటే, ఇట్ ఈస్ ద సేమ్ క్వశ్చన్, అదే క్వశ్చన్ మీరు అడుగుతున్నారు. యాజ్ మచ్ యాజ్ యూ రేజ్ దిస్ క్వశ్చన్ ఆఫ్ అభ్యాస, అందులో ఏంటంటే అభ్యాసం అవసరమే, అభ్యాసం అని అంటేను. కానీ ఏ రకమైన క్వశ్చన్స్ సందేహాలు అన్నది లేకపోవడమే సహజ స్థితి. మనిషిని భగవంతుడు సృష్టించాడు, మనిషి భగవంతుడిని సృష్టించాడు. ఇద్దరూ కూడా రూపాలని సృష్టిస్తున్నారు, నామరూపాలని. నిజానికి భగవంతుడు గాని మనిషి గాని సృష్టించబడనే లేదు. అంటే ఆకారాన్నే మనిషి అంటున్నాం కదా, అలాగా. అర్థమైందా అందరికి? సుధా గారు చెప్తారా? నమస్తే అండి. నేను విన్నాను కానివ్వండి, నేను చెప్పట్లేదు. ఓకే, మీరు ముందే చెప్పారు కదా ఎక్కడికో వెళ్తాను, అవకాశం ఉంటే చెప్తాను. అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మీరేమైనా మాట్లాడతారా? అదే అంటే ఇక్కడ అన్ని, వసంత గారు మీరు చెప్తారా, మీకు అర్థమైంది ఏదైనా? కొంచెం ఎక్కువ లోతుగా ఉంది, నేను పైన అని అర్థమైంది నాకు. అంటే మనిషి అనుకుంటున్నవే అంటే ఆత్మను సృష్టించలేదు నేనా, అది ఒకసారి చెప్పరా? అంటే ఇక్కడ ప్రొఫెసర్ అడుగుతున్నాడు అనమాట, మీ మహర్షి ఏం మిరాకిల్స్ చేస్తారని. అంటే ఒక ఆయన అంటే అనంతమైన శాంతిలో ఉంటారు, ఆయన సమక్షంలో మనకు కూడా అది వస్తుంది అని. అంటే ఇంకొక వ్యక్తి సేమ్ పీస్ అన్నది మన మీద కూడా వస్తూ ఉంటుంది, విజిటర్స్ ఎవరు వస్తే. ఆయన అది పాల్ బ్రంటన్ గారు ఆ విషయాన్ని తన పుస్తకంలో రాశారు. అంటే భగవాన్ ఏమో ఈ విధంగా చెప్తున్నారనమాట. పరశురాముడు సంవర్తుడు యొక్క సమక్షంలో సంవర్తుడు ఎలా ఉంటాడు, దిగంబరిగా ఉండి పిచ్చివాడిలా ఉన్నా ఆయన సమక్షంలో ఆ శాంతిని అనుభవించుతాడు. అప్పుడే ఆయన గొప్ప మహాత్ముడని తెలుసుకున్నాడు. మహాత్ముల యొక్క ప్రెజెన్స్ లో గొప్ప శాంతి ఉంటుంది అని. అప్పుడు భగవాన్ అంటే మధ్వా సెయింట్ కోసం చెప్పారు. ఆయన పేరు తత్వ ఓయార్ అని. ఆయన ఏంటంటే స్వరూపానంద అనే తన గురువు మీద ఎన్నో పోయమ్స్ రాశారు. అప్పుడు ఎవరో మిగతా వాళ్ళందరూను ఏదో ఏనుగులను చంపిన పహిల్వాన్ లాంటి వాళ్ళ మీద రాయాలి కానీ ఆయన మీద ఎందుకు, మీ గురువు ఎప్పుడు ఉట్టినే కూర్చుంటాడు కదా అంటే, అప్పుడు ఆయన ఏంటంటే మా గురువు సమక్షంలోకి రండి అంటాడు. ఆ గురువు సమక్షంలోకి వెళ్ళేసరికల్లా వీళ్ళకేమోని అహంకారాలన్నీ అణిగిపోయి పరమ శాంతిని పొందారు. అప్పుడు వాళ్ళు అంటారు,
అంటే 1000 ఏనుగులను చంపిన కంటే అహంకారాలు అణచడం అనేది చాలా గొప్ప విషయం అనేసి అని ఆ విధంగా అన్నమాట. అది అందుకని మహర్షి ఏమన్నారంటే అలాంటి శాంతి మహాత్ముల యొక్క సమక్షంలో ఉంటుంది. అప్పుడు శ్రీ భగవాన్ అంటే సయ్యద్ అనే అతను మీరు హృదయం అన్నది ఏంటి ఆత్మ యొక్క సెంటర్ అన్నారే, హృదయంలో అన్ని రకాల కామక్రోధ మదమోహ మాత్సర్యాలు ఉంటాయి అంటారు కదా. అప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్ ని మనం ఎలా సమన్వయిస్తాం అని. అంటే ఇదంతా కూడా అంటే ఒక పిన్ హోల్ హార్ట్ లో అందులోనే సమస్తమైనటువంటిది ఉంది విశ్వం అంతాను. అదంతా కూడా అవిద్యే. అవిద్య ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది? అవిద్య అన్నది ఒక మాయే అంటే అంటూ మహర్షి అన్నారు. ఏదైతే లేదో అదే అజ్ఞానం. అంటే అజ్ఞానానికి అస్తిత్వం లేదు. అప్పుడు ఈ ప్రశ్నే లేదు. ఏదైనా సరే హూ ఈజ్ ద ఎవరికి అవిద్య? అవిద్య అంటే అజ్ఞానం. అందులో నాకు అజ్ఞానం ఉంది. సబ్జెక్టు ఆబ్జెక్టు ఉన్నాయి. మీరు సబ్జెక్ట్ అవుతే ఇంకా ఆబ్జెక్టే లేదు. అంటే ఆత్మని అయిపోతే ఇంకేమీ లేదు అని. అవిద్య అంటే ఏమిటి అంటే ఆత్మని తెలుసుకోకపోవడమే అవిద్య అన్నారు. అంటే ఆ ఆత్మకి అంటే నేనుకి ఆత్మ తెలియట్లేదు. అంటే 2 ఆత్మలు ఉన్నాయేంటి? ఉన్నది ఒక్కటే కదా! అందుకని. అర్థమైందా అది? అంటే నాకు ఆత్మ తెలియలేదు అంటే నేను వేరు, ఆత్మ వేరు కాదు. నేనే ఆత్మనయ్యి ఉన్నానన్నమాట. 2 ఒకటే. అయితే భగవాన్ మీరు ఈ ప్రపంచాన్ని మీకు భిన్నంగా చూస్తున్నారా? ఆయన ప్రపంచం ఎలా కనిపిస్తుంది? ఉన్నది ఆత్మతత్వం ఒక్కటే ఇంకేమీ లేదు. అయినా కూడా డిఫరెన్షియేట్ చేస్తున్నది అవిద్య. ఈ డిఫరెన్షియేషన్ 3 రకాలుగా ఉన్నది. ఒకే రకమైన దాంట్లోని ఒక రకం వేరైనది, దాంట్లో భాగాలు ఇలా డిఫరెన్షియేట్ చేస్తాం. అంటే సెల్ఫ్‌లో పార్ట్‌గా లేదు అదే అయ్యుందని. అయితే ఈ ప్రపంచం అంతా సెల్ఫ్‌లో రిఫ్లెక్ట్ అవుతున్నది కదా! అని అడిగారు. అంటే ఒక ఒక మిర్రర్ ఇమేజ్ ఉండాలి, వస్తువు ఉండాలి. ఇది మనకి త్రిపుర రహస్యంలో కూడా చెప్పారు. అక్కడ కేవలంగా ఈ డిఫరెన్స్‌లేమీ లేవన్నారు. ఉన్నదొక్కటే. అయితే భగవాన్ ఈ ప్రపంచాన్ని చూడరా? మీరు భగవాన్ అంటే మీ ఉద్దేశ్యం ఏంటి? ఒక జీవుడు మాకంటే పరిణతి చెందినవారు అన్నారు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటే మీ జీవుడిని మీరు అర్థం చేసుకుంటే మరో జీవుడు కూడా అర్థం అవుతారు. అంటే నేనేం డిస్కస్ చేయాలనుకోలేదు. నేను నేర్చుకోవాలనుకుంటున్నానన్నారు. ఇదంతా వదిలేయండి. డిస్కషన్ ఎప్పుడైతే నేర్చుకోవాలో అప్పుడు డిస్కషన్ అవసరమే. అసలు బంధము అన్నది ముక్తి అన్నది ఉన్నాయా? ఈ బాడీ అన్నది ఆర్ యూ దెన్ అవేర్ ఆఫ్ ద బాడీ? రాత్రి నిద్రలో మీకేమైనా తెలుస్తోందా? బాండేజ్ అన్నది కేవలంగా మనం ఎరుకలో ఉన్నప్పుడే ఇవన్నీ తెలుస్తున్నాయి. అసలు బంధము లేదు, ముక్తి లేదు. ఇవన్నీ ఎవరికి? అవన్నీ ఉన్నట్టు కనబడుతున్నాయి. అంటే మనస్సుకన్నారు. మనస్సుని చూడండి. దానికి వేరేగా మీరేమీ మనస్సు కాదు, మీరు ఆత్మయ్యి ఉన్నారన్నారు. అయితే మీరు పరిణతిలో భగవాన్ పరిణామ సిద్ధాంతం అనేది ఉంది కదా! అందులో విశ్వసిస్తారా అంటే ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికెళ్తే పరిణామం. అసలు 2 స్థితులన్నవి లేవే లేవు. అలాంటప్పుడు ఏ విధంగా పరిణామం? అయితే ఎందుకని శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు? ఎన్నో జన్మలయిన తర్వాత జ్ఞానం అన్నది పొందుతారు. అప్పుడు నన్ను తెలుసుకుంటారని. అంటే అక్కడ ఒక స్టేజు, ఇంకొక స్టేజు ఉన్నాయి కదా! అయితే భగవద్గీత ఎలా మొదలైంది? నేను గాని, మీరు గాని అక్కడ లేరు. అదేం పుట్టలేదు, చనిపోను లేదు. అందుకని బర్త్ లేదు, డెత్ 2 లేవు. ప్రెజెంట్ అనేది మీరు చూస్తున్నారు కూడా లేదు. రియాలిటీ అన్నదే ఉంది. అది పూర్వం ఉంది, ఇప్పుడుంది, ఉండబోతోంది. అది మార్పు చెందింది. అందుకనే అర్జునుడు అడిగే అడుగుతాడనమాట. మీరు సూర్యుడి కంటే ముందు ఇలాగున్నారు. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు? ఈ భౌతిక శరీరం అంటే అన్నదాన్నే నువ్వు అనుకుంటున్నావు నేను అని. ఎవరైతే భిన్నత్వాన్ని చూస్తారో వాళ్ళకే ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇవ్వాలి. నిజానికి బాండేజ్ లేదు, ముక్తి లేదు. జ్ఞాని యొక్క ఉద్దేశంలో ఈ ఈ తనకి ఇతరులకి బంధమోక్షాలు లేనే లేవు. అయితే అందరూ లిబరేటెడా? అందరూ ఎవరు? అసలు లిబరేషన్ అన్నది లేనే లేదు. బాండేజ్ ఉంటే కదా లిబరేషన్. బాండేజ్ లేదు,
బాండేజ్ ఉన్నప్పుడు లిబరేషన్ ఫాలో అవుతుంది. అందుకని అది లేదు ఇది లేదు. ఇది మీకు అర్థమైందా? అయితే ఈ పరిణామం చెందాలంటే అభ్యాసం అవసరం కదా అంటే, అభ్యాసం అన్నది మన యొక్క అంతర్గత శాంతిని డిస్టర్బ్ చేస్తోంది. సంవత్సరాలన్నవి క్వశ్చనే కాదు. మీరు ఈ క్షణం మీ ఆలోచనల్ని ఆపండి. మీకు ఈ క్షణమే మీరు సహజ స్థితిలో ఉంటారు. అలాంటప్పుడు అందరూ సెల్ఫ్‌ని ఎందుకు రియలైజ్ చేయలేకపోతున్నారు? మళ్ళీ అదే ప్రశ్న మీరు అడుగుతున్నారు. అభ్యాస అని అవసరం అనుకుంటే అభ్యాసమే అవసరం. కానీ ఏ ప్రశ్నలు, ఏ సందేహాలు లేకుండా ఉండడమే సహజ స్థితి. మనుష్యుడిని భగవంతుడు సృష్టించాడు. భగవంతుడు మనిషిని సృష్టించాడు. అసలు ఈ దే బోత్ ఆర్ ద ఆరిజినేటర్స్ ఆఫ్ ఫార్మ్స్. రూపనామాలే. నిజానికి భగవంతుడు గాని మనిషి గాని సృష్టించబడలేదు. అంటే ఇదంతా ఏంటి? మనం మనిషి అంటే శరీరం మనిషి అంటున్నాం. లోపలికి వెళ్లి చూస్తే మనిషి అన్నవాడు లేడు. నేనన్నది లేనే లేదు కదా. అర్థమైందా ఈ పాయింట్? వసంత గారు మీకు ఎక్కడ అర్థం కాలేదు మరొకసారి అడగండి. వసంత గారు. అర్థమైందమ్మా. అంటే ఉన్నది ఒక్కటే కదా. ఇప్పుడు మనం మనిషి, ఒక రూపాన్ని మనిషి అనుకుంటున్నాం. ఆ రూపం అంటే దాని పుట్టుకనే మనం పుట్టేమంటాం. అహం పుట్టుకనే మనం పుట్టేమన్నారు మహర్షి కదా. అందుకని ఆ లోపల ఉన్నది అంతా ఒకటే అయినప్పుడు మనిషి లేడు, భగవంతుడు లేడు కదా. ఉన్నది ఒక ఆత్మతత్వమే. అది ఉద్దేశం అక్కడ. అర్థమైంది కదా. అయితే మనం ముగించేద్దాం. అలాగే.